అమెరికా దేశంలో అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రపంచంలోనే అతి పెద్దది. దానినే నాసా అని పిలుస్తారు. రాబోయే 100 మరియు 1000 సంవత్సరాల్లో సూర్యచంద్రుల నక్షత్రాల కదలికలు మరియు గ్రహాలు వాటి కదలికలు వాటి స్థాన చలనాలను అంచనా వేయటమే వాళ్ళ పరిశోధన. భవిష్యత్తులో గ్రహాల కదలికలు వాటి స్థానాలను లెక్కించే ప్రక్రియలో జరిగిపోయిన కాల పరిస్థితులపై కూడా శాస్త్రవేత్తలు ఆధారపడతారు. గడిచిన కొన్ని వేల సంవత్సరాలలో గ్రహాలు ఏ దినమున ఏ స్థానంలో ఉండినవో ఖచ్చితంగా లెక్కగట్టగలిగే శక్తివంతమైన కంప్యూటర్లు నాసా అంతరిక్ష కేంద్రంలో ఉన్నాయి. తమ వద్దనున్న డేటా ఆధారంగా లెక్కలు కడుతున్న సమయంలో ఒక ప్రత్యేకమైన దినంపై రెడ్ సిగ్నల్ కనిపించింది. అంటే వారి లెక్కల ఆధారంగా గడిచిన సంవత్సరాలలో ప్రతి దినము గ్రీన్ లైట్ను చూపించిన వారి కంప్యూటర్లు ఒక ప్రత్యేక దినము దగ్గరకు రావడంతో రెడ్ మార్క్ చూపించాయన్నమాట. అంటే కాలగమనములో ఒక దినము నమోదు కాకుండా పోయింది. ఇది ఎలా జరిగింది, ఒక దినము ఎటుపోయింది అని సందేహం వచ్చింది అందరికీ. ఇశ్రాయేలీలు కనాను దేశంలో అమోరీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధం వారాహోరీగా జరుగుతూ ఉంది. దేవుడు గొప్ప జయాన్ని ఇస్తా ఉన్నాడు. అప్పుడు యెహోషువ, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని ప్రార్థన చేయగా దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. ఇంచుమించు ఒకనాడల్లా సూర్యుడు అస్తమించనే లేదు. ఈ విషయాన్ని క్రిస్టియన్ సైంటిస్ట్ హెరాల్డ్ హిల్ అనే ఆయన వారి బృందంతో పంచుకున్నారు. కానీ ఆగిపోయిన సమయం కేవలం 23 గంటల 20 నిమిషాలు మాత్రమే. 40 నిమిషాలు కలిపితే ఒక రోజు అవుతుంది. మరి 40 నిమిషాల గుచ్చిన మిస్సింగ్ ఎక్కడ అన్న సమస్య వారికి ఏర్పడింది. అప్పుడు శాస్త్రవేత్తలు మరలా బైబిల్ని వెతికారు. అప్పుడు మరొక సత్యం 2వ రాజుల గ్రంథంలో వారు కనుగొన్నారు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. హిజ్కియాకు దేవుడు మరణకరమైన వ్యాధి నుండి స్వస్థత ఇచ్చినప్పుడు ఒక సూచన అడిగితే సూచన చూపించాడు దేవుడు. అప్పట్లో ఆహాజు గడియారం అని ఒక గడియారం ఉండేది. దానికి మెట్లు ఉండేవి. దేవుడు నీడ 10 మెట్లు వెనకకు తిరిగిపోవునట్లు చేశాడు. అంటే ఆ 10 గడుల నీడ యొక్క సమయం ఖచ్చితంగా 40 నిమిషాలని తేలింది. ఈ రెండు కలిపితే 24 గంటలు వచ్చింది. ఎంత ఆశ్చర్యం! ఈ విధంగా గడిచిన చరిత్రలో మిస్ అయిన దినము నాసా శాస్త్రవేత్తలకు దొరికింది. అది మన బైబిల్ యొక్క గొప్పతనం.